సృష్టి దేవుని అదృశ్య లక్షణాలని తేటపరుచు ఉన్నది. సృష్టిలో ఉన్నటువంటి వస్తు రూపాలు, ఆకాశంలో వివిధమైన రకాలుగా ఉన్నటువంటి గ్రహాలు, నక్షత్రాలు, ఇవన్నీ కూడా రకరకాల వాటిని మనం చూస్తాం. అలాగే భూమి మీద కూడా రకరకాలైనటువంటి వస్తు రూపాలు చూస్తాం. అలాగే సృష్టిలో ఉన్నటువంటి శక్తి, ఆకర్షణ శక్తి, బలహీనమైన శక్తులు, కొన్ని శక్తుల వల్లనే నడుస్తున్నటువంటి రీతిని చూడగలం. సృష్టిలో క్రమం ఉన్నది. అలాగే సృష్టిలో ఉన్నటువంటి ఆకారాలు, వివిధమైన ఆకారాలను మనం చూడగలుగుతాం. సృష్టిలో ఉన్నటువంటి జ్ఞానమును మనము చూడగలుగుతూ ఉంటాం. ఈ సృష్టి అంతను కూడా దేవుణ్ణి వివరించి ఉన్నది. ఎందుకు అన్నట్లయితే అది దేవుని శక్తిని, దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుడు సర్వాంతర్యామిగా ఉండి ఆయన నడిపించున్నటువంటి రీతిని, ఇలా చేతుల్లో ఆయనకున్నటువంటి ప్రేమను మనము చూడగలుగుతూ ఉంటాం. అంతేకాకుండా దేవుని యొక్క మహిమను మనము కనుగొనగలుగుతాం. కాబట్టి ఆ విధంగా సృష్టి దేవుని మహింపరుచున్నది.